ఫెడరేషన్ టీఎస్ఎఫ్ నా రాష్ట్ర అధ్యక్షుడు. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. రైట్, మల్లిరావు గారు, ప్రభుత్వం అంటే ఎందుకు అంత తొందరపాటు చర్య? వేళ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినా అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేటువంటిది ఒక అంశం అయితే, ఆ భూముల్లో పర్యావరణము, అది లంగ్ స్పేస్ అనేటువంటిది, ఇతర జీవులు, నెమళ్ళు కానీ జింకలు కానీ ఉన్నాయి. దాన్ని అనవసరంగా ఇప్పుడు ఏదో చేసేయాలి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలి అని ప్రభుత్వం హడావిడి చేస్తుంది అనేటువంటి విమర్శకి ఏంటి మీరు చెప్పేది? శ్రీనివాస్ గారు, అసలు దీని చరిత్ర ఒకసారి మనం తెలుసుకుంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లీరావు గారు అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యక్తికి ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వటం జరిగింది. వారు ఒక ఇండస్ట్రీని పెట్టి దాన్ని డెవలప్ చేస్తారంటే మంచిదే, ఆ రోజుల్లో ఇండస్ట్రీ అవసరమని ఇవ్వటం జరిగింది. కానీ బెల్లీరావు గారు ఈ ల్యాండ్ తీసుకున్న తర్వాత మన అగ్రిమెంట్లో ఎప్పుడు ఎంతకాలం లోపల ఇండస్ట్రీ పెట్టాలో అంతవరకు పెట్టలేదు. కాబట్టి తర్వాత వచ్చిన గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి భూమిని మీరు సద్వినియోగం చేయకుండా ఊరికనే అట్లా పెట్టుంచారు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుందని ఆ చట్టం ప్రకారం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అగ్రిమెంట్లో చెప్పిన విధంగా చేయలేదని తీసుకుంటే బెల్లీరావు గారు అది ల్యాండ్ మాకు అలాట్ చేశారు, మాకే కావాలని హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో ఓడిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయారు. మరి ఇప్పుడు 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ హైకోర్టులో సుప్రీంకోర్టులో మాట్లాడి ఆ 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలనేటటువంటి ప్రయత్నాలు చేయకపోగా ఆ ప్రైవేటు వ్యక్తులతోని మంత్రాలు చేసి దాన్ని పెండింగ్ పెట్టి ఆయనకి అనుకూలంగా వచ్చే విధంగానే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయటం వల్ల దాని మీద ఏ రకమైన జడ్జిమెంట్ రాలేదు. మరి మొన్ననే 15 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఆ 400 ఎకరాల భూమి మన ప్రభుత్వానికి రావాలని దానికి కావలసిన అన్ని చర్యలను తీసుకొని కావలసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ సుప్రీంకోర్టులో చేసేటట్టు మరి లాయర్స్ ద్వారా చేయటం, అడ్వకేట్ ద్వారా చేయటం జరిగింది. దానివల్ల ఇవాళ 19 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది, ప్రైవేటు వ్యక్తి కాదు అనేటటువంటి విషయం స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. జడ్జిమెంటు ఇచ్చిన వెంటనే ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి ఆ పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 19 సంవత్సరాలు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండటం, సుప్రీంకోర్టులో ఉండటం వల్ల అక్కడ ఏమి పనులు జరగకపోవటం వల్ల ఈ 19 సంవత్సరాలు అంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు నుంచి అక్కడ ఏ రకమైన కట్టడాలు లేవు కాబట్టి చెట్లు చేమలు అవన్నీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. మన సొంత భూముల్లో కూడా మనం వ్యవసాయం చేయకుండా మనం వదిలిపెడితే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు పోతే అది ఒక చిన్నపాటి అడవిలాగా ఉంటుంది. ఇక 20 సంవత్సరాల తర్వాత పోతే ఇంకా అడవిలాగానే కనపడుతుంది. అక్కడ ఏమన్నా ఉంటే నెమళ్ళు కనపడతాయి కానీ జింకలు కానీ ఇంకా పెద్ద పెద్ద జంతువులు కానీ అక్కడేమి ఉండేటటువంటి అవకాశమే లేదు. మరి ఎట్లా కనపడ్డాయంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళంతా, ముఖ్యంగా గుజరాత్ నుంచి మన రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మన బీజేపీ నాయకుడు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మన కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు మార్ఫిక్ చేసి పంపించారు. అవి ఎక్కడయో ఇక్కడ ఉన్నట్టు చేశారు. కానీ దాని మీద స్పష్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన వెంటనే వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి పీక్కోవటం జరిగింది, తీసేయటం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ఎందుకు ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఆ భూమిలో ఒక మంచి ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ వేల కొలది ఉద్యోగాలు ఇప్పించాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక్క ఉద్దేశం. అంతే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములు అమ్మినట్టుగా కోకాపేటలో ఒక ఎకరం 100 కోట్ల రూపాయలకి మరి దాని మీద ఆక్షన్ వేసి ఆ ఆక్షన్లో ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వ భూముల్ని, ఆ భూముల్లో కొన్ని అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలు ఉంటే కూడా లెక్క చేయకుండా అమ్మినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారు ఇప్పుడు
వారు ఏమంటున్నారు, ఈ భూమిని మీరు ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా కొన్నా వాళ్ళందరి దగ్గర నుంచి 3.5 సంవత్సరాల తర్వాత మేము ప్రభుత్వానికి వస్తాం, ఒక్క సెంటు భూమి కూడా ఉండకుండా మేము తీసుకొని ఇకో పార్కును పెడతామని పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమో మాట్లాడుతున్నారు మీరు, ఏ రకంగా తీసుకుంటారు? ఆ రకంగా తీసుకునేటటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉంటే ఇప్పుడు మీరు అమ్మినటువంటి ఎన్ని 170 ఎకరాలు 150 ఎకరాలు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న విలువైన భూములన్నిటి మీరు అమ్మారు. అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 15 నెలలు అయింది తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయటం లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ మామూలుగా ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది, అది కూడా చట్టం ప్రకారమే నడుస్తుంటుంది. ఆ చట్టం ప్రకారం నడిచేటటువంటి ప్రభుత్వాలే కొనసాగుతుంటాయి తప్ప రాజకీయ పార్టీ మారినప్పుడల్లా మార్పు చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ దగ్గర, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, దాన్ని కొనసాగించారు. హైటెక్ సిటీని జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, దాన్ని కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ని దాన్ని కొనసాగించారు. దాని తర్వాత అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళు మాట్లాడుతున్నారు 3.5 సంవత్సరాలకి వీరికి రాసిచ్చారా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్కి వస్తుందని, ఎన్నికలు పెరగకుండా ఓట్లు వేయకుండా ప్రజల ద్వారా ఎన్నిక కాకుండా ఎవడైనా అధికారంలోకి వస్తారా? వీళ్ళు రావటానికి ఒక్క కారణం చూపించండి. ఒక్క కారణం లేదు. 15 నెలల్లో రేవంత్ రెడ్డి గారు సమాజంలో సంపూర్ణమైన తీసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవన్నీ చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కుంటుపరుస్తూ అది దెబ్బతినాలని ఏదో కారణం చెప్పి ఈ ప్రభుత్వం మీద పొరజల్లానే. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇదంతా మీరు చరిత్ర ఒక్కసారి చూడండి. మీకు ఒకప్పుడు పివి నరసింహరావు గారు అప్పుడు భూ సంస్కరణ తీసుకొని వస్తే ఆ రోజు జయాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని, ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఆ భూ సంస్కరణ జరగకుండా చూడటానికి జయాంధ్ర ఉద్యమం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి పివి గారిని తీసేస్తే అప్పుడు ఏదో వాళ్ళ ఉద్యమం ఎక్కడ పోయింది, ఎప్పుడు ఆంధ్ర కావాలని అడగలేదు. ఇట్లనే వీళ్ళ ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే మనకి పుట్టగతులు ఉండవు, భవిష్యత్తులో మన పార్టీలకి ఏ రకమైన సీట్లు మనకి ప్రభుత్వం రాదనే ఉద్దేశంతో ఈ రకంగా నోటికొచ్చినట్టు ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇవాళ ఏదో మాట్లాడుతుండ్రు. అదే రకంగా కవిత గారు ఇక్కడ ఉండి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి, లక్షల మంది నిరుద్యోగులకి వ్యతిరేకంగా ఒక్కసారి అందువల్ల వాస్తవ పరిస్థితుల్ని మీ ముందు పెట్టాను. రైట్ పాయలశంకర్ గారు, అంటే బీజేపీ డిమాండ్ మల్లిరావు గారు మళ్ళీ వస్తా ఒక రౌండ్. పాయలశంకర్ గారు, బీజేపీ డిమాండ్ ఏంటి? ఆ 400 ఎకరాలు